నిన్న మంగళవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సీజన్ లో ఆడిన 10 మ్యాచ్ల్లో 6 విజయాలను నమోదు చేసి ప్లే ఆఫ్స్ కు చేరువైంది. ఈ మ్యాచ్ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. ఇక నిన్న మ్యాచ్ లో లక్నో గెలుపుతో ప్లే ఆఫ్ ఓ కొలిక్కొచ్చే అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్లకు గాని 8 విజయాలతో 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. అంటే మరొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుంది. ఇక కేకేఆర్ కూడా 9 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో మరో 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ కూడా 10 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టు కూడా మరో 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఇక 4వ ప్లేస్ కోసం సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కు మరో 3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ సిఎస్కే, ఎస్ఆర్హెచ్ కు మాత్రం 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దీంతో ఈ 2 జట్లలో కంపల్సరీ ఓ జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశంగా కనిపిస్తుంది. ఇక పాయింట్ల టేబుల్లో కింద ఉన్న జట్లు అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా 16 పాయింట్లే వస్తాయి. అంటే మొత్తానికి ప్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశాలు మాత్రం రాజస్థాన్, కేకేఆర్, లక్నో సూపర్ జైంట్స్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ లకు మాత్రమే ఉన్నాయి. వీటి మధ్య ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.